హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు విద్యా ఉద్యోగ వార్తల గురించి తెలుసుకుందాం. త్వరలో 531 వైద్య పోస్టుల భర్తీ, 193 ల్యాబ్ టెక్నీషియన్లు, 31 స్టాఫ్ నర్స్ పోస్టులు. నోటిఫికేషన్ జారీకి సన్నాహాలు. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు త్వరలో 531 సివిల్ అసిస్టెంట్ సర్జన్, 193 ల్యాబ్ టెక్నీషియన్, 31 స్టాఫ్ నర్స్ పోస్టులకు తెలంగాణ వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు ఉద్యోగ ప్రకటన జారీ చేయనుంది. ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం వివిధ ఆసుపత్రులు, విభాగాల్లో ఖాళీగా గుర్తించి వెంటనే భర్తీ చేయాలని సీఎం ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ల కొరత ఎక్కువగా ఉందని గుర్తించిన వైద్య ఆరోగ్య శాఖ ఈ సమస్యను అధిగమించాలని నిర్ణయించింది. ఎక్కడెక్కడ ఖాళీ పోస్టులు ఉన్నాయో వివరాలు తెలుసుకున్న వైద్య ఆరోగ్య శాఖ మొత్తం 531 పోస్టులను గుర్తించింది. ఈ పోస్టులను భర్తీ చేసేందుకు నియామక ప్రకటన జారీ చేయనుంది. వైద్య పోస్టులతో పాటు 193 ల్యాబ్ టెక్నీషియన్లు, ఆసుపత్రిలో రోగులకు సేవలు అందించే 31 స్టాఫ్ నర్స్ పోస్టులకు ఉద్యోగ ప్రకటన వెలువడనున్నాయి. డిఎస్సికి ఉచితంగా దరఖాస్తు చేసుకోండి. డిఎస్సికి ఇప్పటి వరకు దరఖాస్తు చేయని వారు, తాజా టెట్ ఫలితాల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు వెబ్సైట్లో పాఠశాల విద్యాశాఖ మార్పులు చేసింది. ఉచితంగా దరఖాస్తు విధానం శనివారం రాత్రి నుంచి అందుబాటులోకి వచ్చింది. టెట్కు దరఖాస్తు గడువు పెంచడం, దాన్ని తగ్గించాలని అభ్యర్థులు కోరడం తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 12వ తేదీన ఆనాడు దరఖాస్తు ఫీజు తగ్గించలేని పరిస్థితి ఉన్నందున డిఎస్సికి ఉచితంగా అవకాశం ఇస్తామని విద్యాశాఖ ప్రకటించింది. ఈ నెల 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెట్ పాస్ కాని వారు మాత్రం వచ్చేసారి నిర్వహించే పరీక్షకు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎక్సైజ్ శాఖలో 116 సూపర్ న్యూమరీ పోస్టులు. తెలంగాణ ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్కు సంబంధించి 116 సూపర్ న్యూమరీ పోస్టులు మంజూరు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. 6 నెలల పాటు ఈ పోస్టులు మనుగడలో ఉండనున్నాయి. ప్రస్తుతం తెలంగాణ ఎక్సైజ్ అకాడమీలో 6 నెలల శిక్షణలో ఉన్న కానిస్టేబుల్ కోసం వీటిని సృష్టించారు. 2022 రిక్రూట్మెంట్లో భాగంగా ఎక్సైజ్ శాఖ 614 కానిస్టేబుల్ పోస్టులకు నియామకాలు చేపట్టిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఏడాది ఎక్సైజ్ శాఖలో జరిగిన పునర్విభజన ప్రకారం కొత్తగా 14 ఠాణాల్లో ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ కావడంతో వాటిలో పనిచేసేందుకు సరిపోయేలా 614 పోస్టులకు ఎంపిక ప్రక్రియ చేపట్టారు. అయితే ఇప్పటి వరకు కొత్త ఎక్సైజ్ ఠాణాలు ఏర్పాటు కాకపోవడంతో 614 పోస్టుల్లో 116 పోస్టులు ప్రస్తుతం అందుబాటులో లేకుండా పోయాయి. కంటీజియస్ డిస్టిక్ 4లో 6, కంటీజియస్ డిస్టిక్ 5లో 6, కంటీజియస్ డిస్టిక్ 6లో 104 పోస్టులు అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో తాజాగా సూపర్ న్యూమరీ పోస్టును సృష్టించారు. శిక్షణ ప్రక్రియ పూర్తి కాగానే ఈ పోస్టులు రద్దవుతాయని ఉత్తర్వులో పేర్కొన్నారు. నల్ల బ్యాడ్జీలతో ఎస్జిటిల నిరసన. ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు అన్యాయం చేస్తూ భాషా పండితులకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో పలుచోట్ల ఎస్జిటిలు శనివారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 18వ తేదీన అన్ని మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని తహసీల్దార్లకు వినతి పత్రాలు అందజేశారు. నేడు సివిల్స్ ప్రాథమిక పరీక్ష. హైదరాబాద్, వరంగల్లో పరీక్షా కేంద్రాలు. ప్రతిష్టాత్మక సివిల్ సర్వీస్ 2024 ప్రాథమిక పరీక్ష దేశవ్యాప్తంగా ఆదివారం జరగనుంది. మొత్తం 1156 ఉద్యోగాలు ఉండగా ప్రిలిమ్స్కు దేశవ్యాప్తంగా 13 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో మన రాష్ట్రం నుంచి 49,883 మంది ఉన్నారు. హైదరాబాద్లో 45,153 మందికి 99 పరీక్షా కేంద్రాలను, వరంగల్లో 4,730 మందికి 11 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9:30 గంటల నుంచి 11:30 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 12:30 నుంచి 2:30 గంటల వరకు పేపర్ 2 నిర్వహిస్తారు. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందుగానే అన్ని కేంద్రాలు గేట్లు మూసివేస్తారు. నిన్నటి వరకు 10 నిమిషాల ముందు గేట్లు మూసివేసేవారు. ప్రతి కేంద్రం వద్ద జామర్లు ఏర్పాటు చేశారు.